ప్రాపర్టీ కొనాలా, ఇన్వెస్ట్ చేయాలా, సరైన లొకేషన్ ఏది? మీ డౌట్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న రాత్రి మహబూబాబాద్ జిల్లా సంబంధించినటువంటి విదపుల్లి శివారు కొమ్ముగూడెం తండలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివాహిత స్వప్నని అత్త మామ మరిది అందరూ కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి గొంతు నులిమి తీవ్రంగా కొట్టి చంపారని తెలుస్తుంది. ఈ విషయంపై కూడా రాత్రికే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి సంబంధించినటువంటి ఎవరైతే నిందితున్నారో కుటుంబ సభ్యులు అత్త మామ మరిది వాళ్ళందరినీ కూడా పోలీసు తరలించి తెలుస్తుంది. ఇక్కడ ఈ సంఘటన మృతి తెలుసుకున్నటువంటి స్వప్న బంధువులు కూడా ఇక్కడ కొమ్మగూడెం చేరుకొని ఇక్కడ సంబంధించినటువంటి రోజులను మిన్నంటాయి. అందరూ కూడా విషా సంఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే తను మంచిగా ఉండేది. ఒక వారం రోజుల క్రితం కూడా తను పంట పొలాల్లోకి వెళ్ళి తమ పంట పొలాల్లో పైరుకి సంబంధించినటువంటి మందులు కూడా కొట్టేది. తన భర్త కూడా ఒక 4 రోజుల నుంచి వేరే ఊరికి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో తను భార్యగా ఎట్టలే బావా అని చెప్పేసి ఒక అడిగిన నేపథ్యంలో తను సమాధానం చెప్పకుండా కూడా ఆ కుటుంబ సభ్యులంతా కలిసి కూడా ఒకసారిగా ఆమెపై దాడి చేయడంతో పిడిగుద్దులు గుద్దుతూ మోకాళ్ళపై కూడా ఆమె కడుపులో గుద్ది తీవ్రంగా గాయపరచడంతో దీన్ని ఒక ఆత్మహత్యగా చిత్రించడానికి కూడా తనకి ఉన్నటువంటి ఒక పాయిజన్ కూడా తన నోటికి పూసి ఇక్కడి నుంచి వాళ్ళు ఏదో చిత్రీకరించి ఇక్కడ కారులో మొబైల్ హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే స్వప్న మృతి చెందింది. దీంతో బంధువులు కూడా కోపద్దుక్త ఇంటున్న ఆవరణాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి ఏం జరిగింది, మరి రాత్రి ఏం జరిగింది, ఎందుకు ఇది జరిగిందని కొంత తండవాసంలో మన చేస్తున్నాం. అమ్మా ఏం జరిగిందమ్మా నైట్ ఏం జరిగిందో ఏం చేసిండ్రు సార్. ఇక అమ్మాయిని అయితే తీసుకోపోయిండ్రు. ఫోన్ చేసిండ్రు నాన్న వాళ్ళకు, ఫోన్ చేసిండ్రు, మీరు రావాలి, ఇట్లా ఉన్నది, స్వప్న కనబడతలేదు, ఇంటికి వచ్చిందేమో మీరు చూడురి అని. అంటే నా ఇంటికి నా బిడ్డ రాలేదయ్యా, ఎక్కడ పోయిందో అని ఇక చెప్పేసరికి ఇంకా కట్ చేసుకున్నాడు. ఫోన్ కట్ చేసుకొని ఇక సరేలే ఇక నీళ్లు చల్లుకొని వచ్చింది. ఎక్కడ బాత్రూమ్ కి పోయిందేమో చల్లుకొని వచ్చింది. ఇక ఉన్నదిలే అని ఇక నేను హాస్పిటల్ కి తీసుకుపోతానా అని ఇక అది చేసుకునే పోయిండు. ఫోన్ చేశారమ్మా? మాకు ఇక అల్లుడే చేసిండు. పెద్దమ్మని నేను 11:40 అవుతాను. జరిగిపోయింది, అంతా జరిగిపోయింది. 11:40 అయితే ఇక చేసిండ్రు. ఇక అమ్మటే పోయిండ్రు. పోతే ఇక ఏమైంది ఏంది అనేది అడుగుతది కదా. ఇక అడిగితే ఏం లేదు, కారులోనే వేసుకోపోయిండ్రు. వాళ్ళు కారు ఉన్నది, ఎటు పోవాలన్నా కారు ఉన్నది వాళ్ళకు. ఇక కారులో తీసుకుపోయి ఎందుకు నా బిడ్డ ఏమైంది, ఎందుకు ఏమైంది వచ్చేసినాం కానీ మా యారాలు మా మర్ది మాత్రం ఇక మా బిడ్డతోనే పోయింది. ఇక వాళ్ళు మా కొడుకు, మా మర్ది కొడుకు, ఇక వాళ్ళు మా బిడ్డతోనే పోయిండ్రు. వెళ్ళిపోయిండ్రు. నైట్ కాదు, ఇప్పుడు నేను మాట్లాడితే ఏరే వాళ్ళు ఏమో బంధువులమే. మా పెదనాన్న బిడ్డనే, ఆమె పెదనాన్న బిడ్డనే. అయితే ఏం జరిగిందంటే 11:30 ప్రాంతంలో ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత మాకు తెలిసిందేమో 12ంటికి ఇట్లా ఆమె పారిపోవడానికి ట్రై చేసినా కూడా వీళ్ళు గుంజుకోపోయి మరి రెక్కలు పట్టుకొని గుంజుకొచ్చి మరి పొత్తి కడుపుల కాళ్ళతోటి తన్నుకుంటా ఆమెను తీసుకొచ్చి చేయడం జరిగింది. దాని తర్వాత ఆమె పాయసం తీసుకుందని చెప్పేసి తీసుకోవడం, ఆమె పెదవుల మీద పూయడం అనేది జరిగింది. పెదవుల మీద పూసి ఆమెను తాగింది అనేసి చెప్పి ఆమెను హాస్పిటల్ వేసుకొని పోయారు. దాని తర్వాత ఆ అమ్మాయి గురించి మాకు తెలియగానే మా పెదనాన్న వాళ్ళ ఇంటికి పోయినాము. దాని తర్వాత అమ్మాయి ఎట్లుంది అంటే చచ్చిపోయింది అని చెప్పేశారు. దాని తర్వాత ఇక్కడికి వేసుకొచ్చినాక 4 లోపల దాచుకున్నారంట. 4 లోపల దాచుకుంటే తండాలు వచ్చి ఆ డోర్లు పల్లగొట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత పోలీసులు లోపల పోనీయలేదంట ఫస్ట్. దాని తర్వాత పోలీసులను తప్పించి కూడా తండోలు పల్లగొట్టారు. ఆయననే చంపిండని చెప్పేసి పల్లగొట్టి అంత చేశారు. వాళ్ళని పోలీసులు తీసుకొని పోయారు 4గురిని. వాళ్ళు తప్పు చేయలే కదా, తప్పులు చేయనప్పుడు వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు తప్పు చేయని వాళ్ళు మేమేం చేయలేదు, మరి ఆమెనే తాగిందని చెప్పాలి కదా. వాళ్ళు అందులో ఒకటి ఏంటిదంటే ఇప్పుడు ఆమె చచ్చిపోయినాక కూడా వాళ్ళు ఇంట్లో ఉండడం అనేది ఇది దారుణం అనేది విషయం. ఇది ఆమె దూరం బంధు కాదు నాకు, మా పెదనాన్న బిడ్డనే, నాకు బిడ్డ అవుతుంది. మెడని మొత్తం ఇరిచేశారు, మొత్తం నరాలు బయటికి వెళ్తాయి. ఈ పొత్తి కడుపుల బొక్క కూడా బయటికి వెళ్ళింది. ఆమెను ఘోరంగా చిత్రహింసలు పెట్టి చంపిర్రు. ఓకే, ఆమెను చంపినాక కూడా వీళ్ళు లోపల దాచుకోవడం అనేది ఇంకా దారుణమైన విషయము ఇది.
వాళ్ళు బయటకు వచ్చి తప్పు లేని వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి, కానీ చెప్పలేదు. వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు, ఆ శవాన్ని బయట వేసినాము. వాడికి చంపి లోపల ఇదే ఇంట్లో వేయాలి, ఆ అమ్మాయితో పాటు వేయాలి. ఆమె జరిగినట్టుగా ఈ తండలు ఎవరికి జరగవద్దు. నేను పెదనాన్న బిడ్డని కావచ్చు, వేరేగా మాట్లాడినా అనుకుంటారు, తండోలని కనుకోండి సార్. ఇంకా తండోలను మాట్లాడండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అందరూ కూడా కొంత విషాద చేయాలి అనుకుంటే నిన్న రాత్రి కూడా 11 గంటల నుంచి కూడా జరుగుతున్న నేపథ్యంలో తను ఇక్కడ వాళ్ళ నలుగురు నుంచి తప్పించుకొని పోయి బయటికి వెళ్తున్న క్రమంలో కూడా వెంటాడుతూ కూడా మళ్ళీ పట్టుకొచ్చి పిడిగుద్దులు గుద్దుతూ తన మోకాలతో కూడా చాత పడుతున్నాడ. చూసుకోవచ్చు ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ కూడా బిక్కుమంటూ తల్లి చనిపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటారు. చూద్దాం మరి రాత్రికి మరి తీసుకుపోయిన నేపథ్యంలో కూడా మరి పోలీసులు వచ్చారని తెలుస్తుంది. పోలీసులు కూడా విధంగా చూసుకుంటూ ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఏడ్చుకుంటూ కూడా తల్లి చెందిన విషయం తెలుసుకుంటే వాళ్ళు కూడా నిర్మూలన అవుతున్నారు. ఈ సంఘటన తెలుసుకున్నటువంటి గ్రామస్తులు కూడా కోపోద్రిక్తులై కూడా వచ్చి అంటే సప్నని చంపారంటూ కూడా తండవాసు అంతా కూడా ఏకమై కూడా ఇంటిని కొంచెం ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్లాస్ మొత్తం పలగొట్టారు, ఇంటి మెటీరియల్స్ పలగొట్టారు. మరి పోనీ ఎందుకు పలగొట్టారు మీరు వీరిని కూడా సంబంధించిన తండవాసు కూడా సప్న మంచిగా ఉండేది కదా, ఇద్దరి మధ్య చిన్న గొడవలు ఉండే మాత్రం ఈ విధంగా చంపాలని చెప్పేసి కూడా కొంతమంది తండవాసు మొత్తం కొంత అంటే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. చూడాలి మరి పోలీసులు మరి వాళ్ళని అయితే అదుపులో ఉన్నారని తెలుస్తుంది. మరి వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు తండవాసు మాత్రం సంబంధించిన బంధువులు కూడా వాళ్ళని ఆ విధంగానే చంపి వాళ్ళని ఇంటనే కాలబెడతామని చెప్పేసి కూడా వాళ్ళ కోపంతో మాత్రం కొంచెం చెప్తే పరిస్థితి ఉంది. చూద్దాం మరి పోలీసులు మరి ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తారు, పిల్లలకి ఏదైనా చేస్తారో వేచి చూద్దాం మనం.